నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క అస్సలు కనపట్టలేదు, దొరకట్లేదు. పీఠం అంటే ఏమిటో అనుకున్నా. పీఠం అంటే ఏమిటో. పీఠం అంటే పీఠమే, స్వామితోనే. అంతే. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రైట్. అలాగే ఉండాలి, స్వామితో మమేకం అవ్వాలి అనేటటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, లేకపోతే ఆయనకి ప్రతినిత్యం ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు, అవి పూజలు అనుకోవచ్చు, మీరు అనఘాష్టమి వ్రతాలు చేయిస్తున్నారు, హోమాలు చేయిస్తున్నారు, అసలు ఏ ఒక్క స్పెషల్ డేని కూడా వదలకుండా స్వామి సేవకి ఖచ్చితంగా వినియోగిస్తూ గురు పౌర్ణమి రోజు కూడా అసలు దాదాపు 300 మంది వరకు వచ్చారు. గురు పౌర్ణమి సమయం ఇస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎప్పుడు ఇవ్వండి ఇలా, అంతే. ఎప్పుడు కూడా వదలను. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక అంటే అనఘాష్టమి వ్రతం చేసుకుని వారి కోరిక ఒకరికి నెరవేరిందక్క, చాలా త్వరతగతిన. నేను ఎన్నోసార్లు మీతోటే కాకుండా అనఘాష్టమి అన్న టాపిక్ ఎవరితో వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తపరుస్తూనే ఉంటాను. అంటే అంతకుముందు నాకు తెలియదు, నిజంగా 2 years బ్యాక్ అసలు ఏమీ తెలియదు. మళ్ళీ మాట్లాడితే ఒక 4-5 years బ్యాక్ శ్రీపాదుడే తెలియదు. చూడు, ఎప్పుడు తెలియాలో అప్పుడే. ఇప్పుడు శ్రీపాదుడినే వదలవు. అంతే. ఖచ్చితంగా ఆయన స్మరణ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా ఎప్పుడు తెలియాలో, ఎప్పుడు ఆయన బాటలోకి రావాలి అనేది ఆయన నిర్దేశిస్తారు. ఆయనే నిర్దేశిస్తారు. మన చేతుల్లో ఏమి లేదు. మన ప్లాన్లు వేరు, ఆయన ప్లాన్లు వేరు. మనం ఏదో అనుకుంటాం అంతే. డెఫినెట్లీ. అయితే ఈ అనఘాష్టమి మాత్రం అబ్బబ్బ ఎంత మహిమాన్వితమైనటువంటి వ్రతం అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాంటి ఒక మెరాకిల్ని వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది నిజంగా అది ధర్మబద్ధమైంది అయితే త్వరతగతిన తీర్చడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. తప్పకుండా మాట్లాడదాం అక్క. మాట్లాడదాం. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్. హలో. హలో, శ్వేత గారు నమస్తే అండి. నమస్తే అండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త అండి. శ్వేత గారు, నేను పద్మిని మాట్లాడుతున్నాను. ఓకే ఓకే అండి. శ్వేత గారు చెప్పండి, ఏంటి అనఘాష్టమి వ్రతం చేసుకున్న తర్వాత మీకు జరిగినటువంటి మెరాకిల్ ఏంటి? తప్పకుండా చెప్తానండి. నాకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, నేను ఒక 1 year నుంచి ఫాలో అవుతున్నాను లతమ్మ వీడియోస్, అఖండ పారాయణం అవన్నీ చేస్తున్నాను, ఫాలో అవుతున్నాను. అయితే నాకు ఇంతకు ముందు ఒకటి షాప్ ఉండేదన్నమాట. కొంచెం ప్రాబ్లమ్స్ లో అది నేను పోయింది. తర్వాత నేను స్వామి దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాగే అనుకునేదాన్ని, స్వామి నాకు ఏదన్నా ఒక ఉపాధి చూపించు స్వామి, నీ దగ్గరికి రావాలన్నా నాకు ఉండాలి కదా, నీకు ఏదేదో పెట్టుకోవాలనిపిస్తుంది కానీ నేను ఏం చేయాలి అనేసి అలా బాధపడ్డాను. స్వామితో అలా మాట్లాడాను. ఇప్పుడు లతమ్మతో ఎలా మాట్లాడతానో స్వామితో కూడా అలాగే మాట్లాడాను అనమాట. ఒక్కొక్కసారి ఒకదానే కూర్చొని మాట్లాడాను, నువ్వు చెప్పు నాకు సమాధానం అని. అయితే అప్పుడు అమ్మ చెప్పారు, ఇలాగే అమ్మతో కూడా నేను చెప్తా ఉంటే అమ్మ అన్నారు, మళ్ళీ నీకు స్వామి ఇస్తాడులే శ్వేత, నువ్వు బాధపడొద్దు, అనఘాష్టమి వ్రతం చేసుకో, నీకు తొందరగా రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. అయితే సరే అమ్మ చెప్పారు కదా చేద్దాము, అమ్మ నోటి వెంట వస్తే నేను 110% నేను నమ్ముతాను దాన్ని. అది చెప్పారంటే నేను ఖచ్చితంగా చేస్తాను అది. అయితే అమ్మ చెప్పారు కదా అని అప్పటికప్పుడు ఇంకా ఒక 2 days లోనే నేను చేస్తానని చెప్పాను. చెప్తే సరే అని చెప్పారు, చేశారు. మళ్ళీ నెక్స్ట్ 1 month అనఘాష్టమి వచ్చే లోపే ఒక 15-20 days గ్యాప్ లోనే నాకు ఒక చక్కని ఆపర్చునిటీ వచ్చింది మేడం. ఎలా అంటే, ఇటు నేను జాబ్ కి వెళ్ళాలన్నా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని వదిలేసి వెళ్ళలేను. అది కూడా నేను ఆలోచించాను. కానీ అలా కాకుండా స్వామి నాకు వాకబుల్ డిస్టెన్స్ ఒక 3 minutes అంతే, 3 minutes డిస్టెన్స్ లో నేను అటు షాపు చూసుకునేటట్టు, ఇటు నా పిల్లల్ని చూసుకునేటట్టు,
మళ్ళీ స్వామికి దూరం అవ్వకుండా స్వామిని చూసుకునేటట్టు అన్ని అడిగాను అనమాట. నేను అలా ఆ. అడగడం లేదో కానీ ఏది నేను మిస్ చేసుకోవద్దు స్వామి, నిన్ను కూడా నేను వదులుకోను, ఏదో ఖచ్చితంగా. ఒక రూపంలో నేను నిన్ను సేవ చెయ్యాలి అనుకున్నాను. ఉమ్, అలాగే నేను షాప్ లో కూడా చెప్పాను అనమాట, బోటిక్ షాప్ లో. ఉమ్. బుధవారం నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు, నేను శ్రీపాదం దగ్గరికి వెళ్ళాలి అంటే తను కూడా ఒప్పుకున్నారు. నాకు ఎవ్రీ స్వామి బుధవారమా ఎలా? అంటే అమ్మ చెప్పారు అలా ఒక్కొక్కసారి రండి అనేసి. ఉమ్, సేవ చేసుకోవడానికి నేను వస్తాం. ఇంక నా మనస్ఫూర్తిగా నాకు కర్మ రావాలనిపించి ఇంక బుధవారం వస్తున్నాను అనమాట. ఓకే. అయితే అలా చెప్పాను అనమాట, నేను వారానికి కంపల్సరీ వెళ్తానండి అని. ఉమ్, వెళ్ళమ్మా తప్పకుండా పర్లేదు అని అన్నారు వాళ్ళు. ఉమ్, ఇంకా నేను సరే అనేసి ఉమ్. అలా అమ్మ చెప్పారు. నాకు 1 month కూడా పట్టలేదు, అనగాష్టమి వ్రతం చేసిన ఒక 15 days లోనే నాకు అద్భుతం. రిజల్ట్ వచ్చింది. మీ ఇంట్లో మీరు చేసుకున్నారా లేకపోతే దత్తపీఠంలో పీఠంలో పీఠంలో చేసుకున్నారు? సామూహికంగా చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. మీలో మీలో ఉన్నటువంటి ఆ తల్లి ప్రేమ అనుకోవచ్చు, ఆ స్వామి మీద ఉన్నటువంటి భక్తి అసలు అనితర సాధ్యం. మీలా ఉండాలి భక్తి అని అనిపించింది నాకు. ఎందుకంటే అలాగే స్వామి నాకు అది అంతే. ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి, నేను ఇదైపోవాలి అని అనేస్తాం. సర్వసాధారణంగా అదే అంటాం, అవును. లౌకికంగా ఉంటాం కాబట్టి. కానీ ఆ, నిన్ను కూడా నేను వదలొద్దు అని మీరు చెప్పినటువంటి మాట డెఫినెట్లీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంతే ఆ అంతే ప్రేమకి మేడం. లొంగుతాడు. అంటే నేనేం కోరుకున్నానంటే నిజంగా స్వామితో ఇదే చెప్పాను, స్వామి నా పిల్లల్ని నేను వదిలేసి వెళ్ళకూడదు, నిన్ను వదలకూడదు, అమ్మని వదలకూడదు, నేను లతమ్మని కూడా. సూపర్ అసలు. నాకు నువ్వు ఏమి ఇస్తావో నాకు తెలీదు అని అసలు ఇలానే మాట్లాడాను. Very good. మన అమ్మతో ఎలా మాట్లాడుకుంటాం అలాగా. వెరీ గుడ్, వెరీ గుడ్. స్వామి నాకు result విన్నాడు, మీ చూపించాడు. ప్రేమకి ఆయన ఖచ్చితంగా లొంగుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ ప్రేమనే నడిపిస్తోంది. రాదర్ దాని ఇంకా ఏ విషయాలు మనం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఆయన ఉన్నాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి విధానం, ఆయనని ప్రేమించినటువంటి విధానం ఖచ్చితంగా మీకు త్వరితగతిన ఆయన వెంటనే అనుగ్రహించేశారు అంతే. అంతేనే మేడం, అసలు 1 month కూడా పట్టలేదు. కంగ్రాచులేషన్స్ అండి. అసలు అనుకోని ఆపర్చునిటీ అది నాకు. కంగ్రాచులేషన్స్. అసలు చాలా చాలా అనుకోకుండా సంతోషం. వచ్చినందుకు స్వామికి లతమ్మకి చాలా చాలా కృతజ్ఞతలు చాలా తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు. ఓకే, ఓకే నమస్తే మేడం. అండి. థాంక్ యూ. జై గురుదత్త. జయ గురుదత్త. సో క్యూట్ అక్క నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన హ్యాపీనెస్. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే నువ్వు చెప్పావు కదా, అంటే స్వామితో కూర్చొని మాట్లాడాలి. అసలు అలా చాలా స్వామితో తక్కువ ఉంటారు కదా. చాలా తక్కువ. అలా ఉమ్. కూర్చొని మనం అడగాలి ఆర్తితో, ఉమ్. నాయన నిన్నే నమ్ముకున్నాము, నువ్వే మాకు ఏదో ఒకటి చేయాలని. వెన్ వి స్టార్ట్ టాకింగ్, ఉమ్. హార్ట్ఫుల్నెస్ అంటారు కదా, హార్ట్ఫుల్నెస్ తో స్వామిని ఉన్నారు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాళ్ళకి స్వామి ఖచ్చితంగా చేస్తారు పద్మిని. అంతే కదా. ఖచ్చితంగా మనం మాట్లాడుతున్నాం అంటే ఆయన అక్కడ ఉన్నారు అని మన మైండ్ యాక్సెప్ట్ చేసింది చేసింది. కదా, అప్పుడే మాట్లాడగలం. లేకపోతే ఎలా మాట్లాడగలం? అసలు అది రాయి అనుకుంటే మాట్లాడలేం. మాట్లాడలేము. అసలు ఉమ్. ఇవాళ కూడా నేను ఇక్కడికి వచ్చే ముందు పారాయణం జరుగుతూనే ఉంది. ఏమంటూ మనం అఖండ సప్తాహం మొదలు పెట్టామో ఆగటం లేదు. కంటిన్యూ అంటే అఖండ సప్తాహం, అఖండ జ్యోతి లేదు కానీ అది స్టార్ట్ చేసిన తర్వాత స్వామి వినడమే ఏమో తెలియదు. ప్రతి గురువారం 7 వచ్చి పారాయణం చేసి వెళ్తున్నారు. కంటిన్యూ అయిపోతుంది అది ఎక్కడెక్కడి నుంచో. అయితే ఆ పారాయణం చేసే వాళ్ళు ఇప్పుడు నేను వచ్చే ముందు చెప్తున్నారు, అమ్మా స్వామి శ్వాస నాకు కనబడుతుంది, స్వామి శ్వాస తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కొత్త వాళ్ళకి శ్వాస తీసుకుంటున్నట్టు కనబడుతుంది. ఎవరైతే పారాయణం చదవటానికి వచ్చారో వాళ్ళు కొత్త వాళ్ళకి శ్వాస కనబడుతుంది స్వామి, కన్ను తిప్పారు ఇలాగా అని. నిన్న కూడా ఎవరో చెప్పారు కళ్ళు తిప్పారని. అలా చెప్తుంటే ఒళ్ళు జల్జరి అసలు. మొన్న ఒక రోజు ఏమైందంటే, బాబు ఎవరివి లేవు, తాళం వేయాలి, వాడే బన్ను బాబు, మా బాబు, మీ బాబు, మా బాబు బన్ను బాబు, బన్ను అంటాం కదా. పేరేంటి అక్క? భువన్ కృష్ణ. భువన్ కృష్ణ, భార్గవ్ భువన్ కృష్ణ సాయి. అయితే వాడు అసలు అంతగా ఇవన్నీ ఏముంటాయి, టీనేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వచ్చాడు, పైనకి వెళ్ళాడు. అయితే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎందుకు భయం వేస్తుందిరా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు భయం వేస్తుంది తాళం వేయటానికి? స్వామి ఓంకారం చదువుతున్నారు, మీకు వినిపించట్లేదు, ఓంకారం నాకు వినబడుతుంది, స్వామి ఓం అంటున్నారు పెద్దగా. నేను భయం, మీరు లైన్ లో ఉండండి, మీరు వీడియో కాల్లో ఉండండి, నాకు భయం, మీరు వీడియో కాల్ వినపడట్లేదు. అది నేను లేను, ఎక్కడో ఉన్నాను, వాడు తాళం వేయాలి. ఇలాగే నేను షూటింగ్ కో ఎక్కడికో వస్తాను కదా, వాడి బాధ్యతగా పొద్దున్నేనా రాత్రి పూట, రాత్రి అంతా అయిపోయిన తర్వాత తాళం వేస్తాం కదా పీఠంకి, అంటే కింద ఉంటాం, పైన పీఠం లేదా గడి వేయటానికి. వాడు వెళ్తాడనమాట, రెస్పాన్సిబిలిటీ అది, వాడికి అప్పు చెప్పిన రెస్పాన్సిబిలిటీ. స్వామిని చూసుకొని తాళాలు వేసుకొని
ఓంకారం వస్తుందంట పెద్దగా. స్వామి ఓంకారం చదువుతున్నారు వినండి, స్వామి ఓంకారం చదువుతున్నారు వినండి, మీరు లైన్ లో ఉండండి, ఓం వినబడుతుంది. వాడు చెప్పడం ఆశ్చర్యం అసలు. ఓం అని వినబడుతుంది అంటే మనకి సూర్యుడి దగ్గర ఎలాంటి ఒక ఓంకారం అనేది వినబడుతుందో అలా ఓం అని వీడికి వినబడిందట. అసలు మీరు కావాలంటే ఒక్కరుని వినండి, స్వామి ఓంకారం పలికిస్తారు అంటున్నాడు. చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు ఎంత అదృష్టవంతుడు, ఎంతో మనం అదృష్టవంతుడు. ఏమో చూస్తుంటాయి కనపడతాయి, అలాగే ఏం కనపడవు. అలాగే అసలు. టెస్టింగ్ పెట్టుకుంటే ఏం కనపడవు. ఏమీ ఆయన కనపడవు. అనుగ్రహించాలి. అద్భుతం అక్క, అద్భుతం. ఎన్నెన్నో మెరాకిల్స్ జరుగుతున్నాయి. నఖాష్టమి కూడా పీఠంలో చాలా విశేషంగా జరుగుతూ ఉంది. సో అవును. ఈసారి ఇలా సునీత గారికి చాలా శ్వేత త్వరగా గారికి. శ్వేత గారికి చాలా బ్యూటిఫుల్ గా ఆవిడ ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేసుకున్నారు. చాలా చాలా సంతోషంగా అంటే అనిపిస్తుంది. ఒకటి ఏం చెప్తానంటే అందరికి, ఒకటేసారి వ్రతం చేసి ఫలితాన్ని ఆశించకూడదు. అనగాష్టమి వ్రతంలో కూడా స్వామి ఏం చెప్పారనంటే మినిమం మీ ప్రారబ్ధ కర్మలు ఎలా ఉంటాయో ఆయన పాప పుణ్యాలు తూచి వేస్తారు మిమ్మల్ని భూలోకంలో. ఒక్కసారికి అయిపోవాలి అని అంటే ఆయన కూడా మిమ్మల్ని పరీక్షిస్తారు, Exactly. మీకెంత ఓపిక ఉందని. ఒక 5 సార్లైనా అవ్వాలి అనగాష్టమి వ్రతమైన. నా సంకల్పము 8 అష్టమిలు అనుకున్నాను కదా, అందరు 8 అష్టమిలు చేస్తే చాలా చక్కటి ఫలితం. ఇలా ఏంటి, ఇలా ఎంతో మంది మనకు ఫోన్లు చేసి చెప్తారు. ఒకటి తప్పకుండా మొదలైంది, ఎంతో మంది మాకు ఇది జరిగింది అని చెప్తారు. ఆ 8 సార్లు పూర్తయ్యే లోపలే అద్భుతం. వివాహాలు జరగచ్చు, ఇంకా వాళ్ళ కోరికలు ఏదైనా అన్ని ఏదైనా జరగచ్చు. అద్భుతం జరగాలేలాగా స్వామి చూపించేటటువంటి కరుణ అందరికీ సొంతం అవ్వాలి ఖచ్చితంగా. అవును. ఆ కరుణ ఎందుకంటే ఏదో మన ప్రారంధం ఆయన కొంచెం దూరం అయ్యారు, ఇప్పుడు మళ్ళీ దగ్గర అవుతున్నారు. చాలా చాలా సంతోషం. ఇప్పుడు వచ్చే అష్టమికి కూడా మనం చేస్తున్నాం చేస్తున్నాం. సామూహికంగా. ఎవరైనా కూడా మనకు కాల్ చేసి రిజిస్టర్ చేస్తారు. తప్పకుండా కాలాష్టమి వస్తోంది కదా 27వ తారీఖు. సో ఆ రోజు కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంకొకటి ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. తప్పకుండా. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.